సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సినిమాల్లో స్త్రీ పాత్రలని వెన్నెముకలేని పరాన్న జీవులుగా చిత్రీకరిస్తూ ఉంటారు. అయితే త్యాగధనులై పతివ్రత శిరోమణిగాను మరో రకంగా స్త్రీలను చూపరు. ఆత్మాభిమానం, స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న స్త్రీ పాత్రల్ని వేళ్ల మీద లెక్కించవచ్చు. ఇటీవలి కాలంలో కథానాయకుల పాత్ర ఆ సినిమాకి అదనపు ఆకర్షణ చేకూర్చడానికే పరిమితమైపోయింది. వీలైనంత ఎక్కువ శరీర ప్రదర్శన, 4 మాటలకే పరిమితం చేసేశాక ఆ కథానాయకులకి తెలుగు భాష రాకపోయినా పర్వాలేదు కదండి. అందుకే ఒక్క తెలుగు అమ్మాయి వెండి తెర మీద లేకుండా పోయింది. ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత మరిన్ని సంగతులు. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. సకలు ప్రతిరోజు డిఫరెంట్ రుచులను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త రుచితో ముస్తాబై మీ ముందుకు వచ్చేసిందండి. సో మరి ఈ రోజు మనతో ఉన్నారు విజయ గారు. మరి విజయ గారు మనకి ఏ వంటను పరిచయం చేస్తున్నారో విజయ గారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా విజయ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం విజయ గారు. నమస్తే. విజయ గారు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి, కొక్కడిపల్లి మాది. ఓకే, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే. సో మరి ఈ రోజు మా సకలకి ఏ వంట పరిచయం చేయబోతున్నారు? సొరకాయతో పొట్టు పులుసు అండి. సొరకాయ పొట్టు పులుసు అంటే సొరకాయ కర్రీ అండి, లేదంటే ఇది మనకి సాంబార్ లాంటిదా? కర్రీనండి. కర్రీయేనా? ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అలాగే. సొరకాయ ముక్కలు, కారం, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ములక్కాడ, వెల్లుల్లిపాయి, పచ్చిమిర్చి, ఉప్పు, ఎండుమిర్చి, ఉల్లిపాయ పేస్టు, పసుపు, జీలకర్ర, గరం మసాలా, చింతపండు, ఆయిల్. ఓకేనండి, మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, మరి దీన్ని ఎలా తయారు చేయాలి? ముందు స్టవ్ వెలిగించాలండి. ఓకే. తర్వాత కుక్కర్ పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆయిల్ పోయాలి. ఆయిల్ ఎంత వేయాలి? 2 స్పూన్లు. మేడం ఫస్ట్ ఎండుమిర్చి అండి, జీలకర్ర మేడం. ఓకే. తర్వాత సొరకాయ ముక్కలండి. సో ఆయిల్లో ముందుగా ఎండుమిర్చి అలాగే జీలకర్ర కోసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసారు. ఓకే, తర్వాత కారం అండి, కారం స్పూన్, కర్రీని బట్టి. ఓకే. ఉప్పు మేడం. ఓకే. సో ఈ కారం, ఉప్పు ఇవన్నీ మనకి తగ్గట్టుగా వేసుకోవాలి, తగినంత. కొంచెం ఎక్కువ కారం కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఓకే. ఇది గరం మసాలా మేడం. గరం మసాలా 1 స్పూన్. ఉల్లిపాయ మిక్సీ పట్టిన పేస్ట్. ఓకే. పేస్ట్ వేస్తారు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది కూడా 1 స్పూన్. పసుపు అండి. ములక్కాడ ముక్కలు కలబెట్టండి. పచ్చిమిర్చి, కర్రీ కొద్దిగా ఉంటే 2, ఎక్కువ ఉంటే 4 కాయలు. సో దీన్ని ఇప్పుడు ఇలా మనం ఎంతసేపు మగ్గనివ్వాలి? కొంచెం సిమ్లో మంట తగ్గిస్తే, కొద్దిగా మూత పెడితే 2 నిమిషాలు మగ్గుతాయి బాగా. ఓకే. సో ఇప్పుడు వీటన్నిటితో కలిపి మూత పెట్టేసేయాలి. పూర్తిగా పెట్టక్కర్లేదు, కొంచెం. ఓకే. సో ఇప్పుడు మనకి ఇది ఒక 2 మినిట్స్ మగ్గాల? 1 మినిట్ కూడా సరిపోతుంది. 1 నిమిషం 2 నిమిషాలు అలా మగ్గనిస్తే సరిపోతుంది. ఓకే. సో మరి 2 నిమిషాలు అయిపోయింది కదండి, అయిపోయిందండి, తీసేయచ్చు. ఓకే.
సో తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలా 2 నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక్కసారి కలిపి కొద్దిగా చింతపండు పులుసు పోసి విజిల్ పెట్టాలి, ఒక్క విజిల్ రావాలి. చింతపండు పులుసా? ఒకసారి కలపండి. ఓకే, ఇప్పుడు చింతపండు పులుసు వేసాం కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ విజిల్ పెట్టాలండి. ఓకే, అంటే మామూలుగా మనం కొంచెం వాటర్ ఇవి యాడ్ చేస్తూ ఉంటాం, దీనికి వాటర్ అవసరం లేదు. కొంచెం వాటర్ పోస్తాను, కొంచెం. ఓకే, కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక్క విజిల్ వస్తే వేసేయమంటారా? పోయండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు విజిల్ పెట్టాలి. సో స్టవ్ సిమ్ లోనే ఉంది కదా, సిమ్ లో ఆన్ చేసుకోవాలి, దీనికి మంట పెట్టేసేయండి, తొందరగా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనకేంటి ఒక్క విజిల్ రావాలి. ఒక విజిల్ సార్. సో మరి 2 minutes వెయిట్ చేసాం కదా, అందులో ఉన్న గ్యాస్ మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది, ఆవిరి. సో మరి ఓపెన్ చేసేద్దామా? ఓపెన్ చేసేద్దాం. సో మరి కంప్లీట్ అయిపోయింది కదండి? అయిపోయింది మేడం. ఓకే, ఇంకా బౌల్లోకి తీసుకోవడమే. బౌల్లోకి తీసుకోండి. తినండి. కొత్తిమీర కరివేపాకు గార్లిక్ చేసి ఇస్తాను. ఓకే, సొరకాయతో పొట్టు పులుసు కూర రెడీ అయిపోయింది మేడం. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. ఓకే, సో చాలా బాగుందండి. అంటే జనరల్గా చాలా సేపు మనం కర్రీ చాలా టైం టేకింగ్తో చేస్తూ ఉంటాం, చాలా సింపుల్గా చేసేసారు. అలాగే చాలా స్మెల్ కూడా చాలా బాగుంది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సొరకాయ పొట్టు పులుసు కూర తయారీకి కావలసిన పదార్థాలు: సొరకాయ, నూనె, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎండుమిర్చి, చింతపండు పులుసు. సొరకాయ పొట్టు పులుసు కూర తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసిన ఆయిల్లో ఎండుమిర్చి, జీలకర్ర, సొరకాయ ముక్కలు వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత చింతపండు పులుసు, నీరు వేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే నోరూరించే సొరకాయ పొట్టు పులుసు కూర రెడీ.